చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. మీరే చూసారు కదా ఇప్పుడు మేము అక్కడ చూపించినప్పుడు. అబ్బా వయ్యారి వచ్చింది. ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? పెట్టారా? వాడి సెల్లు అంత నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేశాం. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది. వైఎస్ఆర్ గారి కన్నా జగన్ గారి కన్నా గొప్పగా నువ్వు పరిపాలించినప్పుడు నీ ఇద్దరు మూలకెళ్ళి సీఎం గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారో అప్పుడు ఎమ్మెల్యేకి గెలిచి చూపించు. జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని ఈ రోజు మనం నాశనం అయిపోతుంది. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. మళ్ళీ అన్ని చేసేసామని సిగ్గు లేకుండా మాట్లాడు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఎలా వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళు ఎలా మోసపోయారు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న విషయాన్ని. నాకు నవ్వాల్లో ఏడవాల్లో అర్థం కాల వీళ్ళ. యువత మహిళలు రోడ్డు మీద కొట్టే పరిస్థితి వస్తుంది కూటమి ప్రభుత్వాన్ని. ఏమంటారు, మళ్ళీ రావటం మళ్ళీ మళ్ళీ మోసం చేయడం తప్ప మరో పని లేదు. చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. రాష్ట్రం నాశనం అయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు నాశనం అయినా పర్లేదు. సారీ. అంటే ఎవరైనా మంచి చేస్తే వచ్చి ఆ మంచిని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తారు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటా. ఈ నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తాను. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఇట్లా మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి. ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఒక సీటు. వాస్తవం అధ్యక్ష ఇది. వల్ల 4వ ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ప్రజల కోసం ఏమీ చేసింది లేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. అంటే మేము చేయలేదన్న సంగతి మాకు తెలుసు. ఈరోజు సిగ్గుపడాలి మాట్లాడేవాళ్ళు. సంవత్సరం అయిపోతుంది, 2వ సంవత్సరంలో కూడా అడుగు పెడతాం. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు ఆ ఊరికి మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, ఇద్దరం కలిసి వెళ్దాం. మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి విధంగా ప్రభుత్వం అండగా ఉందో మీరు గమనించారు. బ్రో. గతంలో మీరు చూస్తే ఎన్టీఆర్ గారు తెచ్చిన మంచి పథకాలన్నీ లేపేశారు. ముగ్గుడికి దొంగ ముగ్గుడికి నీకు తేడా తెలియట్లేదా? చూపించమని చెప్పండి. సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు మేము మాట్లాడటం మానేస్తాం. అబ్బా సాయిరామ్. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారన్న విషయం తెలీదా? టీసీ గుద్దలు పెట్టు. మేము వెళ్తే మమ్మల్ని కొడతారు కాబట్టి చెట్టు కింద కూర్చొని ఫోటో తీసుకొని పోతామని ఇక డేట్ ఇచ్చిన తర్వాత 5 మండలాల్లో 5 రోజులు పెట్టుకొని అంటే పైకి మాత్రం యాక్ట్ చేశాడు. అయితే సిగ్గు మానం ఉండాలి. చూసి నేర్చుకోండి. రాజకీయం కూడా చేసి ఉండేవాళ్ళు. ఇదిగో బాబు, ఏదోటి పెడతారు మీరు నాకు, నేను ఉత్త ఎదవనే. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.